శబరిమల వెళ్లే ప్రతి భక్తుడు ఆ 18 మెట్లు ఎక్కాలని ఎందుకు కలలు కంటారు? ఆ మెట్లు కేవలం రాతితో చేసినవి కావు. అవి మనిషిని దేవుడిగా మార్చే దివ్య సోపానాలు. ఆ 18 మెట్లు ఎక్కేటప్పుడు మనం ఏ చెడు గుణాలను వదిలేయాలో మీకు తెలుసా? రండి, ఆ పదునెట్టాంబడి రహస్యాన్ని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. లింగపురాణం ఎపిసోడ్ 31, శబరిమల 18 మెట్ల పరమార్థం. ఓం నమ శివాయ. శ్రీ సద్గురు సీతారామమ్మ గారి ఆశీస్సులతో లింగపురాణ వైభవాన్ని కొనసాగిద్దాం. మణికంఠుడు తన అవతార లక్ష్యాన్ని పూర్తి చేసుకుని శబరిమల కొండల్లో యోగ ముద్రలో వెలిశాడు. భక్తులు తనను చేరుకోవడానికి ఆయన 18 మెట్లు ఏర్పాటు చేశాడు. మొదటి 5 మెట్లు మన పంచేంద్రియాలకు సంకేతం. మన ఇంద్రియాలను మనం అదుపులో ఉంచుకోవాలని ఇవి చెబుతాయి. తర్వాతి 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, దంభ, అహంకారము. ఈ 8 దుర్గుణాలను దాటినప్పుడే మనం దైవత్వానికి ఒక అడుగు దగ్గరవుతాం. ఆపై 3 మెట్లు త్రిగుణాలకు సంకేతం. సత్వ, రజో మరియు తమో గుణాలు. చివరి 2 మెట్లు విద్య మరియు అవిద్యకు సంకేతాలు. ఈ 18 మెట్లు ఎక్కిన భక్తుడు తనలోని అహంకారాన్ని పూర్తిగా వదిలేసి తత్వమసి అంటే నీవే దేవుడివని, అయ్యప్ప స్వామి ఈ మెట్ల ద్వారా మనకు ఇచ్చే సందేశం ఒక్కటే, నీలో ఉన్న పశు ప్రవృత్తిని వదిలేస్తే నీలోనే పరమాత్మ కనిపిస్తాడని. మరి శబరిమల యాత్ర ముగిసిన తరువాత లింగ పురాణంలో పరమశివుడు ఎత్తిన అత్యంత భయంకరమైన శరభ అవతారం గురించి మీకు తెలుసా? వచ్చే ఎపిసోడ్ లో ఆ ఉత్కంఠభరితమైన కథను చూద్దాం. తదుపరి ఎపిసోడ్ మిస్ కాకుండా ఉండడానికి మన సద్గురు సీతారామమ్మ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.